వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం ఏం పంట వేసారు? ఇప్పుడు వరి పంట వేసినాం జరంతా. వరి పంట వేసారు. ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా అని చెప్పేసి ఉంటాయి కదా. రైతు భరోసా ఒకటి కౌలు రైతులకు 12,000 చేసిండు. అది 12,000 చేసుడు కరెక్టేనా? కరెక్టే మరి. ఇక కరెక్టేనా? అంటే 15,000 ఇస్తా అన్నాడు ఇంతకు ముందు, ఇప్పుడు 12,000 చేసిండు. ఇబ్బంది ఉంది కొంచెం, మెల్లమెల్ల చేస్తా అంటుండు. అంటే ఇక మరి లేని వాళ్ళకి ఇంత ఆ పంట వండితేనే మంచి, కానీ ఇక అది రైతు బీమా వస్తేనన్నా ఇంత ఏదో తెచ్చుకుంటామని చూస్తున్నాం. ఇవరకు లేకపోయా, అయ్యో రాకపోయా అని చూస్తున్నాం. రావాలి. నమ్మకం ఉందా మరి? చేస్తాడా అనుకుంటారా? ఇక చెయ్యాలి, చేస్తాడా అనుకుంటా, చెయ్యాలి. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. నమ్మకంతోనే ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు శెలకలు ఉంటుండే, గుట్టలు బుట్టలు ఉంటుండే కదా, వాళ్ళకి కూడా వస్తుండే. ఇప్పుడు వాళ్ళకి రావంట, వాళ్ళ పేర్లు కడిగెత్తురు. ఇక అది మేము చెప్తే పలాని మనిషి చెప్పింది అని అంటారు. ఇక అంటే ఇక వాళ్ళకి మీరు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇస్తాము, వాళ్ళైతే పండిస్తారో వాళ్ళకే రైతు బంధు రైతు భరోసా. వ్యవసాయం చేయని వాళ్ళు ఉట్టే భూములు బీళ్లు పెడతారు కదా, వాళ్ళకి ఇయ్యారంట. అది కరెక్టేనా? కరెక్టే మరి. అది ఉన్నోళ్ళు లేని వాళ్ళు అంటే ఇక మరి కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి, కానీ కష్టం చేయని వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? అదే కౌలు పట్టుకునే వాళ్ళకి కూడా 12,000 ఇస్తారు. ఇవ్వాలి. ఇక వాళ్ళు కూడా మనకు చేత కాగానే వాళ్ళకి ఇస్తుంది. ఇక మరి వాళ్ళకి ఇవ్వాలి, మనకి ఇవ్వాలి. పొలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చేసిన వాళ్ళకి ఇవ్వాలి. ఎట్లా ఇప్పుడు మరి 12,000 సరిపోతాయా లేదంటే ఇంకా పెంచాలి? సరిపోతే సరిపోవు, అసలు ఏడికైనా సరిపోవు రైతులకు. మరి ఎంత ఇచ్చినా కానీ సాలానం అద్దన్నం ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఏడాది అవుతుంది కదా, ఏమనిపిస్తుంది? ఇంకా రాకపోయా అనుకుంటున్నాం. మరి బాధపడతాను. కావాలి, ఎప్పుడు వస్తాయో ఇంత మంది సంచులో కైకిలోకి ఇస్తామంటాను అనుకుంటున్నాం. బయట తెస్తున్నాం, ఇస్తున్నాం. ఇంతకు ముందు వడ్లు కాంట పెట్టుకురా? పెట్టుకున్నాం. ఇంత పోయినాయి, దబ్బన పోయినాయి, లేట్ అయినా? ఇప్పుడు దబ్బనే పోయినాయి ఈసారి. మళ్ళీ కళాలలోనే ఉన్నాయి అంటారు. ఇక ఉండేటోళ్ళు ఉన్నాయి, కానీ ఇక ఎట్లా వచ్చినాయి అలా అట్లా పోయినాయి అన్నట్టుగా. పైసలు పడ్డాయి మరి దబ్బన? పడ్డాయి. వారం రోజులకు 15 రోజులకు పడ్డాయి. ఇంతకు ముందు ఎట్లా పడుతుండే? ఇక అప్పుడు ఉడక పడ్డాయి 20 రోజులకు 15 రోజులకు. వెనక ముందు పడ్డాయి అప్పుడు ఉడక. ఇప్పుడు ఇంతకు ముందు బెటర్ ఉందా మరి ఇప్పుడు బెటర్ ఉందా? ఇక ఇప్పుడు జర నయం అనిపిస్తుంది అనుకో. ఇప్పుడు మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండు కదా, ఏమైనా పనులు చేపిస్తుండా? ఇట ఇంతవరకు అయితే చేపియలే, మరి ఇప్పుడు చేపిస్తాడో ఎట్లన్నా. ఇక ఏం చేపియాలి? ఇంకా చేపియాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి తెలుసా నీకు? తెలిసే. అత్తుండే ఎప్పుడన్నిటికి? వస్తలేడు. గెలిచినప్పుడు రాలేడా? రాలే. అత్తుండంటే ఈ లోకల్ అనేది ఏమో మరి మాకైతే కనబడతలేడు. మరి ఏడ కనబడతలేడు. అత్తున్నా మా ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్నా, ప్రజల సమస్యలు చూస్తున్నా, దగ్గర ఉన్నట్టుగా. ఏడ కనవల్లే మాకు ఇంతవరకు కూడా ఏం చేయలే. మరి ఏం చేయలే. అయితే అత్తలేడు. అయితే అస్తలేడు. చూసినా నువ్వు ప్రభాకర్ రెడ్డిని ఎప్పుడన్నా? మేము ఆయన మీటింగ్ వచ్చిండట, కానీ మేము పోలేదు అసలు. ఆ రోజు ఏ మీటింగ్ వచ్చిండు? చేగుంట్ల అదే కార్ గుర్తు మీటింగ్ వచ్చిండట. అప్పుడు ఎలక్షన్లప్పుడు. కానీ ఇంతవరకు కూడా మేము పోలేదా మీటింగ్ కు, మేము చూడలే. అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి అంతా మీకు కొత్తగానే? కొత్తగానే ఆయన మాకు గుర్తుపట్టం. ఎట్లా మరి ఇట్లా అయితే ఎమ్మెల్యే పనులు చేయాలి కదా? చెయ్యాలి మరి. మరి ఎట్లా రోడ్లు వేపించిన అంటుండు? ఇవి కనిపిస్తలేవా సార్ మీకు? మరి రోడ్లు మోల్రు లేవు, దోమలు ఇవన్నీ లేస్తున్నాయి. మరి మేము ఇట్లా అడవిలో ఉన్నట్టు ఉన్నాము. ఎట్లా పిల్లలు సంటి పిల్లలు ఏమన్నా అంటే ప్రభుత్వం మాది లేదు కాబట్టి అత్తలేనని చెప్పేసి అంటారు. ఎమ్మెల్యే అయితే ఈయననే కదా మీకు? ఈయననే. మరి ఆయన పని చేస్తుండేమన్నా? ఏం చేస్తలేడు కదా, చేసినాక కనిపించదు. ఇట్లా మోల్రు ఇవి మోల్రు రోడ్లు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు వాన పడితే గింతెత్తు మందం నీళ్లు ఉంటాయి. మాకు చిన్న చిన్న పిల్లలు ఈ నీళ్లు ఉన్నాయని మేము రానియం ఇక్కడ తిప్పలవాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి కాంగ్రెస్ వచ్చేటట్టు ఉందా బీఆర్ఎస్? ఇక అది ఎట్లా ఎప్పుడు ఏది అనుకుంటారు, నా మనసులో ఏది నాకు చేతే కావాలని అనిపిస్తుంది. ఎందుకు? ఏమైంది? ఏం చేసింది చేతి గుర్తు? ఇక చేతి గుర్తు అంటే ఇంత ఇప్పుడు రైతు బీమా ఇస్తామన్నవాటి రాదన్నవాటి, మీకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామన్నవాటి, ఇల్లు అయితే కావాలని చూస్తున్నాం. నమ్మకం అయితే ఉంది. నమ్మకం అయితే ఉంది. నిలబెట్టుకుంటే మంచిది. నిలబెట్టుకుంటే మంచిది. లేకపోతే ఎట్లుంటది? ఇక మేము తిడతాం. ఇక తిట్టుడే చేస్తే మంచిది అంటావు? చేస్తే మంచిది. మరి చేస్తారు అనుకుంటారా? చెయ్యాలి. ఇంటికి వచ్చి చెప్పినప్పుడు చెయ్యాలి. మరి చెప్పు రేవంత్ రెడ్డి వీడియో చెయ్యాలి సార్. మరి నాకు 2 కొడుకులు, ఇల్లు కావాలి. మళ్ళీ వాళ్ళిద్దరికి అయినాక మాకు లేకపోతే మాకు కూడా 2కి కావాలి ఇల్లు. మేమేడు ఉండాలి? 2 కొడుకులు ఆశీర్వాద ఇంట్లో ఉంటే కావాలని చూస్తున్నాం.